హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైత్య 7. సో డియర్ స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి పార్ట్ 1లో 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డియర్ స్టూడెంట్స్. సో ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, సో మీరు చూడండి. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. పుష్పరాజ్ వింటారు కదా, రైట్ నాన్న. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. డియర్ స్టూడెంట్స్, 4th క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా మీకు స్లోగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, పక్క బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్, రైట్ నాన్న. సో నౌ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ప్రూవ్ దట్ బ్రాకెట్ ఓపెన్ sin a plus cosec a whole square plus cos a plus sec a whole square is equal to the 7 plus tan square a plus cot square a. సో డియర్ స్టూడెంట్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ LHS ఈక్వల్ టు RHS ఫైండ్ అవుట్ చేయాలి. అంటే LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ దట్ చేయాలి, ఓకేనా, రైట్. సో మనకు తెలుసు ఏం చేస్తాం, ఫస్ట్ టేక్ LHS. LHS అంటే ఫుల్ ఫామ్ ఏంటన్నా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్. సో చెప్పండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఇక్కడ, బ్రాకెట్ ఓపెన్ sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్యాటర్న్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది a అనుకుందాం, b అనుకుందాం, హోల్ స్క్వేర్, a అనుకుందాం, b అనుకుందాం, a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్యాటర్న్. So let us consider this is known as the a and this is known as the b. Here also a and it is known as b, right? Now tell me a plus b whole square formula. A plus b whole square formula ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో a plus b whole square formula మనకు తెలుసునా, a square plus b square plus 2ab, right? This is the formula I am applying here. సో చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది, sin square a plus cosec square a plus 2 sin a and cosec a, 2 sin a and cosec a, right? సో ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ చేయాలి, ప్లస్కి ప్లస్ సేమ్ రాసుకుందాం, సేమ్ సిమిలర్గా cos స్క్వేర్ a ప్లస్ secant స్క్వేర్ a ప్లస్ 2 cos a and sec a, రైట్. సో ఏబి కదా, 2ab, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ స్టెప్ అర్థమైందా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్యాటర్న్లో ఉన్నదాన్ని ఇలా రాయడం జరిగింది, అంటే దట్స్ ఇట్. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నా, సైన్ స్క్వేర్ ఏ అండ్ కాస్ స్క్వేర్ ఏని ఒక దగ్గర రాసుకుంటున్నా. నౌ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఈ 2 టర్మ్స్ ఇది సేమ్ రాసుకున్నా, ఈ కాస్ స్క్వేర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎందుకు రాసుకుంటున్నా అంటే మనకు పైథాగరస్ ఐడెంటిటీస్ ఉంటాయి, 3 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అంటే కదా, సో కాబట్టి అలా దగ్గర రాయడం జరిగింది, రైట్. ప్లస్ కొసెక్ ఇక్కడ రాసుకుంటున్నాం, మళ్ళీ కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ సెక్ ఉంది కదా, ఇది రాసుకుంటున్నా, సీకెండ్ స్క్వేర్ ఏ ప్లస్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఈ రెండిటి వాల్యూ 1 తెలుసా మీకు, ఎట్లా అంటారా, సిన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, సైన్ ఏ అండ్ కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. ద ప్రొడక్ట్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ ఉంటాయి, ఓకేనా. సో ఎవరైతే ఫార్ములా రాదో, సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఫార్ములాస్ది, సో మీరు చూడండి, ఓకేనా. సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. అండ్ ఇంకోటి ఏముంది, కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా 1 అన్నమాట. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇది మొత్తం అన్నట్టు 1 అన్నట్టు, బ్రాకెట్ ఓపెన్. సో 2 ఇంటూ బ్రాకెట్ 1 అన్నట్టు, ప్లస్కి ప్లస్. మళ్ళీ ఇక్కడ చూడండి, సో ఇదంతా వాల్యూ 1 అని, ఎందుకంటే ప్రొడక్ట్ ఐడెంటిటీస్, ఓకేనా, ఇక్కడ అప్లై చేయడం జరిగింది, రైట్. ఈ స్టెప్ అర్థమైందా, 1 ఎట్లా వచ్చిందంటే ఇది మొత్తం 1 అన్నట్టు, ఈ మొత్తం 1 అంటూ, ఓకేనా, రైట్. సో చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇక్కడ రాసిన, మళ్ళీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. వి నో ద పైథాగరస్ ఐడెంటిటీ. పైథాగరస్ ఐడెంటిటీల ఫార్ములా ప్రకారం ఇది 1 కాబట్టి 1కి 1 సేమ్ రాసుకున్నా. ఇక్కడ 2 ఇంటూ 1 2 ముందుకు రాసుకుంటున్నా, అండ్ 2 ఇంటూ 1 2 ముందుకు రాసుకుంటున్నా, ప్లస్ ఇక్కడ మిగిలింది సేమ్ కాపీ చేసుకుంటున్నా, కొసెక్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ, రైట్. సో డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుందా, ముందుకు రాసుకున్నాను అంతే. ఈ వాల్యూ 1 వస్తుంది, ఎందుకంటే ఫార్ములా ప్రకారం. చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది, 1 ప్లస్
2 + 2 మొత్తం ఓవరాల్గా 5 వస్తుంది ప్లస్. సో ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఏముంది, tan ఉంది, cot ఉంది, tan ఉంది, cot ఉంది కాబట్టి నేను కొసెక్స్కి ఫార్ములా ఉంది, మళ్ళీ మనకు ఫార్ములా గుర్తు రావాలన్న. రైట్, మనకు పైథాగరస్ ఐడెంటిటీ గుర్తుందా? సెకండ్ పైథాగరస్ ఐడెంటిటీ కొసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నాకు కొసెక్ని చేంజ్ చేయాలి దేంట్లో, కాట్లో, కాబట్టి నెగిటివ్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తే కొసెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + కాట్ స్క్వేర్ ఏ. రైట్, చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కొసెక్ స్క్వేర్ ప్లేస్లో ఇది రాస్తున్నా 1 + కాట్ స్క్వేర్ ఏ, ప్లస్కి ప్లస్ సేమ్. సో దిస్ ఈజ్ కన్వర్షన్ లైక్ దట్, ఇలా కన్వర్ట్ చేసుకున్నా, ఇలా ఉన్నదని ఇలా కన్వర్ట్ చేసిన, ఎందుకంటే ఇక్కడ కాట్ ఉంది కాబట్టి. రైట్, సో మళ్ళీ అదేవిధంగా సెక్ కూడా కన్వర్ట్ చేస్తున్నా చూడండి, secant స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అట్లే secant స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ ఏ. రైట్, సో దిస్ ఈస్ ద కన్వర్షన్స్ ఆఫ్ ద ఫార్ములా, ఓకేనా? రైట్, ఇప్పుడు ఏం రాస్తున్నా దీని ప్లేస్లో sec స్క్వేర్ ఏ బదులు ఏం రాస్తున్నా 1 + tan స్క్వేర్ ఏ. సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తు రావాలన్నా సైడ్కి రాసుకోవాలి మనం, ఈక్వల్కి ఈక్వల్. చూడండి ఇక్కడ 5 ఉంది, +1 + 1 మొత్తం ఓవరాల్ ఎంత వస్తుంది 7 ప్లస్ మీరు ఆర్డర్ ప్రకారం tan ఉంది కాబట్టి tan ముందుకు రాసుకుంటున్నా, tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. రైట్, చూడండి డియర్ స్టూడెంట్స్ మనకు RHS వచ్చేసింది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో లాస్ట్లో మనం ఏం చెప్పాలి, దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS అయిపోయింది. సో మీకు అర్థమైందా, ఓవరాల్గా అర్థమైందా? రైట్ నాన్న. సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. రైట్, నవ్ వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ప్రూవ్ దట్ cos A by 1 - tan A plus sin A by 1 - cot A equal to the cos A plus sin A. Right, so now we are going to the solution of this question. So dear students, same మనం ఏం చేస్తాం, ఫస్ట్ టేక్ LHS. రైట్, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, టేక్ LHS. LHS ఫుల్ ఫామ్ ఏంటన్నా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్, సో LHS ఏముంది చెప్పండి ఇక్కడ, cos A divided by 1 - tan A plus sin A divided by 1 - cot A. రైట్, ఈక్వల్ టు. సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఏం కనిపిస్తుంది మనకు, సైన్ కాస్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మనకు tan ఉన్నాయి కదా, సో ఈ tan ని నేను చేంజ్ చేసుకుంటాను, ఓకేనా? tan ని నేను చేంజ్ చేసుకుంటున్నాను ఎలా అంటే కోఎఫిషియంట్ ఫార్ములాస్ గుర్తుండాలి బేట మనకు. రైట్, ఇక్కడ ఫార్ములా రాస్తున్నాం చూడండి, సిన్స్ tan A ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే sin A by cos A రాయొచ్చు. అండ్ అదేవిధంగా cot A ఉంది అనుకో, దాన్ని ఏం రాయొచ్చు మనం, cos A by sin A, అంటే టాన్కి రివర్స్ అన్నట్టు. సో ఈ ఫార్ములాస్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను, ఓకేనా? రైట్, సో కాస్కి కాస్ ఏం రాసుకుంటున్నాను, న్యూమరేటర్కి 1 divided by 1 - tan ప్లేస్లో ఇది రాస్తున్నాను, tan ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే sin A by cos A ప్లస్కి ప్లస్ మిడిల్లో. రైట్, అదేవిధంగా sin A divided by 1 - cot ప్లేస్లో ఇది రాయాలి మళ్ళీ, cos A by sin A. రైట్, ఎందుకు రాయాలంటే చూడండి రైట్ సైడ్ సైన్ కాస్ ఉంది కాబట్టి, సో ఇది ఐడెంటిటీ ఉంది కదా లెఫ్ట్ సైడ్ది, మొత్తం సైన్ కాస్లో ఉండాలని అలా రాసుకున్నాం, ఓకేనా? రైట్, బై వన్ టేక్ హియర్ ఆల్సో బై వన్ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇన్ ద డినామినేటర్. సో న్యూమరేటర్ సేమ్ రాసుకుంటున్నాను నేను, cos A divided by ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 1 × cos A మైనస్కి మైనస్, 1 × sin A sin A డివైడెడ్ బై 1 × cos A. సో ఇది డినామినేటర్ అన్న, ఇక్కడ బ్రాకెట్ పెట్టడం జరుగుతుంది, ప్లస్కి ప్లస్ సేమ్ sin A డివైడెడ్ బై 1 × sin A sin A, ఓకేనా? మైనస్కి మైనస్ 1 × cos A డివైడెడ్ బై 1 × sin A sin A. రైట్, స్టెప్ అర్థమైంది అనుకుంటున్నా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన చూడండి డినామినేటర్లో. రైట్, ఈక్వల్కి ఈక్వల్ అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చూడండి బై 1 తీసుకోవచ్చు, ఇక్కడ బై 1 తీసుకుందాం, ఇక్కడ కూడా బై 1 తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది,
కాస్ ఏ బై 1 ఇంటూ ఓకేనా, న్యూమరేటర్ 1/1 తీసుకున్నాయి ఇక్కడ, కాస్ ఏ బై 1 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది, డినామినేటర్ రెసిప్రోకల్ అవుతాయి కదా, అప్పుడు ఏమొస్తుంది కాస్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేస్తున్నాం. సో డియర్ స్టూడెంట్స్ ఇది రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది డినామినేటర్ది, రైట్. సేమ్ ఇదే విధంగా ప్లస్ సేమ్ పెట్టుకుని మళ్ళీ సైన్ ఏ బై 1 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ దిస్ చెప్పండి, సైన్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ, రైట్. స్టెప్ అర్థం చేసుకోవాలన్నా డినామినేటర్ని నేను రెసిప్రోకల్ చేయడం జరిగింది, రైట్. చూడండి ఇప్పుడు మల్టిప్లై కాస్ ఇంటూ కాస్ ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఏ, డినామినేటర్ ఏముంటుంది 1 ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ, రైట్. ఈ స్టెప్ బాగా అర్థం చేసుకోండి. ప్లస్కి ప్లస్ సైన్ ఇంటూ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూతో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది, సైన్ ఏ మైనస్ కాస్ ఏ, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ వరకు బాగా అర్థమైందా? చూడండి డినామినేటర్లో ఎల్సిఎం చేద్దామంటే ఈ రెండింటిని ఎల్సిఎం చేద్దామంటే ఇక్కడ కాస్ ఏ ఉంది మైనస్ సైన్ ఏ ఉంది, ఇక్కడ ఏముంది సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సైన్ ఇక్కడ చూడండి ఇక్కడ నెగిటివ్ అప్లై చేస్తా, ఈ స్టెప్ హైలైట్ నాన్న, అందరిలో ఈ స్టెప్ హైలైట్. కాస్ స్క్వేర్ ఏ సేమ్ రాసుకుంటున్నా బై డినామినేటర్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ. నౌ డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ బాగా అర్థం చేసుకోండి, ఓకేనా, రైట్. ప్లస్ పెట్టుకొని ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం, మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఎందుకనేది చెప్తా ఆగండి, వెయిట్. బై డినామినేటర్లో మైనస్ సైన్ ఏ మైనస్ కాస్ ఏ, ఎందుకు మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నా అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్, సో ఇక్కడ ఎల్సిఎం సేమ్ రావాలి, డినామినేటర్లో సేమ్ ఉండాలి. కాబట్టి చూడండి మైనస్ మైనస్ కట్ అయితే ప్రీవియస్ స్టెప్పే కదా, ఈ స్టెప్పే కదా వచ్చేది. కాబట్టి మైనస్ ఎందుకు మల్టిప్లై చేస్తా అంటే మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ ఏ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఏ, చూడండి ప్లస్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ అంటే ఇదే వస్తుంది కదా, కాబట్టి ఇట్లా మైనస్ మల్టిప్లై చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ రాద్దాం మనం, ఇక్కడ రాస్తున్నాను చూడండి నాన్న, ఇక్కడ రాస్తున్నాను చూడు, రైట్. న్యూమరేటర్ ఏముంది కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై ఇక్కడ రాసుకుని, రైట్. చూడండి డినామినేటర్ ఏముంది కాస్ ఏ మైనస్ సైన్ ఏ, ఈ స్టెప్ సేమ్ కామన్. చూడండి ఇప్పుడు మైనస్ మల్టిప్లై ఈ ప్లస్ ఇంటూ మైనస్ పెట్టుకుంటున్నా సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై, సో ఇది రాసుకుంటున్నాం చూడండి, సైన్ మైనస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మైనస్ సైన్ ఏ ఏమొస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఏ, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ అర్థం చేసుకోండి, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఈక్వల్కి ఈక్వల్ అన్న. కాస్ స్క్వేర్ ఏ డీటెయిల్గా రాస్తున్నాను, కాస్ ఏ మైనస్ సైన్ ఏ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. చూడండి ఇప్పుడు మైనస్ సేమ్ రాసుకుంటున్నాను, సైన్ స్క్వేర్ ఏ సేమ్ రాసుకుంటున్నా న్యూమరేటర్లో. ఇక్కడ చూడండి దీని ఆర్డర్లో రాసుకుందాం, దీని ఆర్డర్లో రాసుకుంటే కాస్ ప్లస్ ఉన్నది ముందుకు రాసుకుంటున్నాం, మైనస్ ఉన్నది తర్వాత రాసుకుంటున్నా, రైట్. మీకు లెంతీగా అనిపించచ్చు బట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్టెప్స్ బట్టి కొట్టకూడదు కాబట్టి, రైట్. ఇప్పుడు చూడండి డినామినేటర్ సేమ్ వచ్చింది చూడండి డియర్ స్టూడెంట్స్, కాస్ ఏ మైనస్ సైన్ ఏ, ఓవరాల్ ఎల్సిఎం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు మనము కాస్ ఏ మైనస్ సైన్ ఏ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఇన్ ద న్యూమరేటర్ ఏముంది ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, రైట్. ఈ స్టెప్ అర్థమైందా? ఇఫ్ ద డినామినేటర్ సేమ్ దెన్ యాడింగ్ ఆఫ్ ద న్యూమరేటర్, సో ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, రైట్. సో నవ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, చెప్పండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఇక్కడ రాసాను చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ ఏంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, గుర్తుపెట్టుకోండి నా ఫార్ములా. ఈ ఫార్ములా ఇప్పుడు ఇది ఏ అనుకుంటున్నా ఇది బి అనుకుంటున్నా, చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది కాస్ నెగిటివ్ రాదా, కాస్ ఏ మైనస్ సైన్ ఏ బ్రాకెట్ ఓపెన్ మళ్ళీ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ, ఒకసారి నెగిటివ్ రాస్తాం ఒకసారి పాజిటివ్ రాస్తాం, ఎందుకంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి, డివైడెడ్ బై డినామినేటర్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ. సో ఇయర్ చూడండి కాస్ ఏ మైనస్ సైన్ ఏ బోత్ ఆర్ క్యాన్సల్, రెండు క్యాన్సల్ అయిపోయింది, లెఫ్ట్ మిగిలింది ఏంది ఇక్కడ
కాస్ ఏ ప్లస్ సైన్ ఏ. సో డియర్ స్టూడెంట్ రైట్ సైడ్ చూడండి ఒక్కసారి ఏమొచ్చిందన్నా వచ్చిందా లేదా రైట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రైట్ హ్యాండ్ సైడ్. దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేను స్లోగా చెప్తాను బట్ డీటెయిల్గా క్లారిటీ మెన్షన్ చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్ ఈ స్టెప్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్న నెగిటివ్ అనేది ఎందుకు తీసుకుంటామంటే డినామినేటర్లో ఈక్వల్ రావడం కోసం. అర్థమైందా? సో ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? పుష్పరాజ్ వింటున్నారు కదా, ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 6th one. Yes, now we are going to the 6th question. Prove that sec theta plus tan theta minus 1 divided by tan theta minus sec theta plus 1 equal to cos theta by 1 minus sin theta. So dear student మనం ఏం ప్రూవ్ చేయాలి? LHS equal to RHS ప్రూవ్ చేయాలి కదా, రైట్. నౌ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నన్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, రైట్. సో టేక్ LHS, సేమ్ నాన్న ప్రతి క్వశ్చన్కి అదే చేస్తాం. టేక్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఓకేనా? ఏముంది చూడండి ఇప్పుడు, sec theta plus tan theta minus 1 divided by tan theta minus sec theta plus 1 equal to, రైట్. ఇక్కడ నుంచి ఏం చేయాలనేది హైలైట్. సో డియర్ స్టూడెంట్స్ మనకు పైథాగరస్ ఐడెంటిటీస్ గుర్తున్నాయా? sin square theta plus cos square theta equal to 1, secant square theta minus tan square theta equal to 1, cosec square theta minus cot square theta equal to 1, రైట్. ఇక్కడ చూడండి sec theta tan theta వీళ్ళిద్దరు ఉన్నారంటే ఒక రిలేషన్ అప్లై చేస్తున్నట్టే కదా, రైట్. సో నేను ఇప్పుడు చూడండి న్యూమరేటర్లో ఏముంది, sec theta సేమ్ రాసుకుంటున్నా, ప్లస్ tan theta కూడా సేమ్ రాసుకుంటున్నా, మైనస్కి మైనస్. ఈ 1+ ఏం చేస్తున్నానంటే నేను 1+ ఏం రాస్తున్నానంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈ ఫార్ములాని అప్లై చేయడం జరుగుతుంది, ఓకేనా? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత, 1 అన్నట్టే కదా, ఈక్వల్ టు 1 అన్నట్టే కదా, రైట్. సో ఐఎమ్ అప్లైయింగ్ దిస్ ఫార్ములా నౌ. వై? బికాస్ సెక్ థీటా అండ్ టెన్ థీటా కనిపిస్తుంది కాబట్టి. బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 1 ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఈ ఫార్ములా మొత్తం రాసుకుంటున్నాను, రైట్. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta అయిపోయింది, డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ కాపీ చేసుకుంటున్నా, ఏం చేస్తలేను డినామినేటర్ని, tan theta మైనస్ sec theta ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఈక్వల్కి ఈక్వల్, రైట్. సో డియర్ స్టూడెంట్ మళ్ళీ ఇది ఎలా కనిపిస్తుంది, ఇక్కడ sec theta ప్లస్ tan theta సేమ్ రాసుకుంటున్నాను, sec theta అండ్ tan theta సేమ్, మైనస్ బ్రాకెట్ ఓపెన్. నౌ ఇట్ ఈస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్యాటర్న్ కదా, చెప్పండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏం రాస్తారు మీరు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాస్తారు. సో అదేవిధంగా ఇది a అనుకుంటున్నది b అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, sec theta ప్లస్ tan theta ఒకటి అన్నట్టు, ఇంకోటి ఏం రాయొచ్చు, sec theta మైనస్ tan theta బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ హోల్ బ్రాకెట్, రైట్. డినామినేటర్ సేమ్ కాపీ దట్, tan theta మైనస్ sec theta ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా, రైట్ నాన్న. సో చూడండి కెనక్కి బ్రాకెట్, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకుంటున్నా చూడండి, ఇదంతా ఒకటం ఇదంతా ఒకటం, ఇక్కడ sec theta ప్లస్ tan theta ఉంది, ఇక్కడ కూడా sec theta ప్లస్ tan theta ఉంది. ఓవరాల్గా న్యూమరేటర్లో కామన్ తీసేద్దాం, ఏం కామన్ తీద్దాం, sec theta ప్లస్ tan theta ఇస్ ద కామన్. వాట్ ఈస్ ద లెఫ్ట్, ఇది ఇక్కడ మొత్తం కామన్ అయితే 1 ఉన్నట్టే కదా, 1కి 1 మైనస్కి మైనస్, ఇది మొత్తం కామన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు మిగిలిరు, మళ్ళీ బ్రాకెట్ ఆఫ్ చేసుకొని sec theta మైనస్ tan theta బ్రాకెట్ క్లోజ్ అండ్ హోల్ బ్రాకెట్ క్లోజ్, డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ రాసుకుంటున్నా, tan theta మైనస్ sec theta ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఈక్వల్కి ఈక్వల్, రైట్. sec theta ప్లస్ tan theta ఏం చేస్తలేను, సేమ్ రాసుకుంటూ వెళ్తా, ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ని అప్లై చేస్తున్నా, 1 మైనస్ మల్టిప్లై ఇన్ దట్ బ్రాకెట్, మైనస్ sec theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta బ్రాకెట్ క్లోజ్. ఈ స్మాల్ బ్రాకెట్ తీసేసాయిగా, హోల్ బ్రాకెట్ ఇదే పెట్టుకుంటాను, రైట్. బై డినామినేటర్ tan theta మైనస్ sec theta ప్లస్ 1 సేమ్ డినామినేటర్లో ఏం చేస్తలేను చూడండి నాన్న, డినామినేటర్ సేమ్ ఉన్నాయి, రైట్. నౌ sec theta ప్లస్ tan theta బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, రైట్. అని ఇది డినామినేటర్ ప్యాటర్న్ సేమ్ వచ్చేటట్టు రాస్తా చూడండి. ఇక్కడ tan theta ఉంది, ఫస్ట్ ముందు tan theta రాసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ప్లస్ tan theta ఉంది, ముందుకు రాసుకున్నాం. తర్వాత ఎవరు ఉండాలి, మైనస్ sec theta మైనస్
సెక్ టీటా, తర్వాత ఏముండాలి +1, ఈ +1 ఇక్కడ రాసుకున్నాం +1, ఎందుకంటే డినామినేటర్కి ఈక్వల్గా ప్యాటర్న్ ఉండాలి, అర్థం కావాలని. tan theta minus sec theta +1. నౌ డియర్ స్టూడెంట్స్, నౌ అబ్జర్వ్ దెమ్. ఇప్పుడు అర్థం చేసుకోండి ఏముంది ఇక్కడ, tan theta minus sec theta +1, tan theta minus sec theta +1 బోత్ ఆర్ క్యాన్సల్. ఇవి రెండు స్టెప్ క్యాన్సల్ అయిపోయింది. మిగిలింది ఏందని అక్కడ చూడండి, sec theta plus tan theta, రైట్. ఓకేనా, సింప్లిఫై అయిందా చూడండి. ఇప్పుడు ఏమైంది, sec theta plus tan theta. నౌ sec theta and tan theta కన్వర్ట్ ఇన్ రెసిప్రోకల్ ఐడెంటిటీ. రెసిప్రోకల్ ఐడెంటిటీ గుర్తున్నాయా? sec theta అంటే ఏం చేయొచ్చు, 1/cos theta. ఎందుకు చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, రైట్ సైడ్లో ఎవరు ఉన్నారు, సైన్ అండ్ కాస్. కాబట్టి sec theta = 1/cos theta ఫార్ములా ఇది. tan theta ఏం చేస్తున్నా, sin theta /cos theta, రైట్. డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వర్షన్. సో ఫార్ములాస్ ఇక్కడ రాసాను చూడండి. sec theta అంటే 1/cos theta, రైట్. అదేవిధంగా tan theta అంటే sin theta /cos theta. దిస్ ఈస్ ద ఫార్ములాస్. ఓకే, ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద డినామినేటర్? రెండింటిలో ఎవరు ఉన్నారు ఇక్కడ, cos theta ఇస్ ద ఎల్సిఎం. నో cos theta ఇస్ ద ఎల్సిఎం, 1 + sin theta, రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనకు రైట్ సైడ్లో ఇది లేదు చూడండి, డినామినేటర్లో -sin theta ఉంది, ఇక్కడ మనకు రివర్స్ వచ్చింది, అయినా ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇప్పుడు మనం కరెక్ట్ రాలేదన్నమాట. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే, నేను న్యూమినేటర్లో ఏదైతే 1 + sin theta ఉందో దాన్ని ఏం చేస్తున్నా, రెసిప్రోకల్ చేసా కదా, మనము రేషనలైజ్ ద డినామినేటర్ ప్యాటర్న్ అని తీసుకొస్తా. 1 - sin theta డివైడెడ్ బై 1 - sin theta మల్టిప్లై చేస్తున్నా. ఓకేనా, మల్టిప్లై అండ్ డివైడెడ్. సో ఈ స్టెప్ ఎందుకు తీసుకొచ్చిన అంటే, ఇక్కడ 1 - sin theta ఉంది కాబట్టి సో ఈ న్యూ స్టెప్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ వరకు సేమ్ మీకు అర్థమైంది. cos theta ఇస్ ద ఎల్సిఎం, 1 + sin theta వచ్చింది, ఆపేసినాం. ఇది ఎట్లా వచ్చిందంటే, ఇది న్యూమినేటర్లో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకున్నా అంతే, ఎందుకంటే డినామినేటర్లో వచ్చింది కాబట్టి, ఇక్కడ రివర్స్ వచ్చింది కాబట్టి ఈ స్టెప్ క్రియేట్ చేయడం జరిగింది, రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, మనకు న్యూమినేటర్లో ఏముంది, 1 + sin theta బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ 1 - sin theta బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ డివైడెడ్ బై cos theta ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 1 - sin theta. మల్టిప్లై చేసుకున్నాం. ఈ న్యూ స్టెప్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకున్నాం, సో మల్టిప్లై చేసుకున్నాం చూడండి, రైట్. నౌ a + b ఇంటూ a - b ప్యాటర్న్లో కనిపిస్తుంది కాబట్టి 1² - sin² theta డివైడెడ్ బై cos theta ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 1 - sin theta సేమ్ రాసుకుంటున్నాం. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, 1² అంటే 1 అంటే కదా, 1² అంటే 1 అంటే కదా, కాబట్టి స్క్వేర్ తీసేస్తున్నాం, ఈక్వల్కి ఈక్వల్. 1 - sin² theta అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, 1 - sin² theta అంటే cos² theta అని గుర్తుపెట్టుకోవాలి. 1 - sin² theta అంటే cos² theta, రైట్. సో ఇప్పుడు ఇది 1 - sin² theta బదులు ఏం రాస్తున్నా, cos² theta డివైడెడ్ బై cos theta ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 1 - sin theta, రైట్. సో నా ఇయర్ డబల్ ఉంది, ఇక్కడ సింగిల్ ఉంది, ఒక కాస్ క్యాన్సల్ అయిపోయింది, ఓవరాల్ డినామినేటర్ క్యాన్సల్ అయిపోయింది. సో న్యూమినేటర్లో మిగిలింది ఏంది, ఒకటి ఫైనల్గా ఒకటి మిగిలింది, cos theta డివైడెడ్ బై 1 - sin theta. చూడండి డియర్ స్టూడెంట్స్, రైట్ సైడ్ ఇదే ఉంది కదా మనకు, రైట్. సో ఇక్కడ వరకు చేయాలన్న, డీటెయిల్గా చెప్తున్నాను, సో అర్థం చేసుకున్నారు కదా, రైట్ నాన్న. సో దేర్ ఫోర్ ఇక్కడ రాద్దాం, దేర్ ఫోర్ LHS = RHS, రైట్. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ మీకు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి మామ, ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ అవసరం అనమాట. ఓకేనా, పుష్పరాజ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా వీడియోస్ చేస్తూనే ఉన్నాను, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ట్రిగోనోమెట్రిక్లో చాలామంది భయపడే టాపిక్ ఏదైనా ఉందంటే ఈ టాపిక్ మీదనే స్టూడెంట్స్ చాలా భయపడుతుంటారు. సో ఈ క్వశ్చన్స్ మాకు రావు అంటారు కదా, సో నేను డీటెయిల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, అర్థం చేసుకున్నారు కదా, రైట్ నాన్న. సో బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకా చేద్దాం, పార్ట్ 3 కూడా చేస్తా, ఇంకా చేద్దాం, బాయ్.